రేఖపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేసినప్పటికీ వారిపై చర్యలు తీసుకోకపోవడం పట్ల నేడు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశానికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రానున్న విషయం తెలుసుకున్న దుబ్బాక కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకొని ఎమ్మెల్యే వాహనంపై గుడ్లతో దాడి చేశారు. పోలీసులు ఇరు వర్గాల్ని వారించినా ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం కొనసాగించారు. వారిని సముదాయించేందుకు పోలీసులు నానా తంటాలు పడి సద్దుమణేలా చేశారు. ఏది ఏమైనా దుబ్బాకలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా కొనసాగుతోంది. లంచాలకంటే ఘోరం అయిపోయింది మా పరిస్థితి. ఘోరంగా వాడతారు మనోళ్ళు పోనీ అంటా ఉంటే ఇక నువ్వు చెప్తావు రేపు అడిగాడు ఇంకా తీసుకుంటా ఇట్లనే మంత్రి గారు నా మాటల వల్ల ఇబ్బంది కలిగితే క్షమించండి అని వీడియో సార్ రాత్రి 10:30 పెట్టడానికి తీసేయమని చెప్తాము. ఇప్పటికి మనం ఆమె ట్విట్ చేసిన తర్వాత కూడా మేమందరం సబ్బు దగ్గర ఒప్పుకున్నాం సార్. మేడమే ట్విట్ చేసింది కావాలంటే అది కూడా పెడతాం మేము. ఇప్పుడు వాటర్ మీరే అంటే ఏం లేవు అసలు. సాక్షాత్తు ఆమెనే చెప్పింది నా జీవితాన్ని నాశనం చేసి ఇవాళేమో మంత్రి గారు మాట్లాడితే దాని మీద కౌంటర్ ఇవ్వాలి, ఇంకా ఫినాయిల్ తోటి కడగాలని అంటున్నారు. మరి వాళ్ళ నోళ్ళు ఇట్లా ఈమె నోటు కడుగుతారా, మరి వాళ్ళ నోటు కడుక్కుంటారు ఫినాయిల్ తోటి. ఇన్కన్వెన్షన్ అనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీర్పిచ్చింది. దాన్ని బేస్ చేసుకొని హైదరాబాద్ HMDA కూడా దాన్ని సర్వే చేసి దాదాపు 3 ఎకరాల 20 గుంటలు కోసం కూలగొట్టలేదో ఒక్కసారి నిన్న మంత్రి గారిని విమర్శించిన వారందరూ కూడా సమాధానం చెప్పాలి. ఇన్కన్వెన్షన్కు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగానే ఉన్నాడు కదా, మరి ఏం చేసిండో ఒక్కసారి సమాధానం చెప్పాలి.
ఏం తెలియని ఆమెను తీసుకొచ్చి చేనేత పరిశ్రమల బ్రాండ్ అంబాసిడర్గా పెట్టిండు. మరి ఏ సంబంధంతో పెట్టిండో బ్రాండ్ అంబాసిడర్గా నిన్న మాట్లాడినటువంటి కేటీఆర్ చెప్పాలి, మాజీ మంత్రులు చెప్పాలి, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చెప్పాలి, దానికి వత్తాసు పలుకుతున్న ఎమ్మెల్యే కూడా చెప్పాలి, దుబ్బాక ఎమ్మెల్యే కూడా దానికి సమాధానం చెప్పాలి.